ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 5వ అధ్యాయము 31వ వచనము. రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు. They that are whole need not a physician, but they that are sick. యేసయ్య గారు ఈ లోకమునకు నశించిన దానిని వెదకి రక్షించుటకు, పాపము నుండి విముక్తి పరచుటకు, చీకటిలో నశించిపోతున్న వారిని వెలుగులోనికి నడిపించుట కొరకు, తన ప్రజలైన వారికి నిత్య జీవము అనుగ్రహించుటకు ఆయన నరావతారిగా ఈ లోకంలో అడుగుపెట్టారు. ఒకనాడు యేసయ్య గారు లేవి అనే ఒక సుంకరి సుంకము వసూలు చేసే స్థలం దగ్గర కూర్చుని ఉండటం చూశారు. నన్ను వెంబడించు అని అతనితో చెప్పారు. అతడు సమస్తం విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాడు. లేవి తన ఇంట్లో ఆయనకు ఒక గొప్ప విందును చేశాడు. సుంకం వసూలు చేసేవారు అనేకులు వారితో కూడా భోజనానికి కూర్చున్నారు. అది చూచిన పరిసయ్యులు వారి శాస్త్రులు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి, మీరెందుకు తిని త్రాగుతున్నారు అని చెప్పి శిష్యుల మీద సణుగు కొనసాగారు. అప్పుడు యేసయ్య గారు వారితో, రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడక్కరలేదు. నేను నీతిమంతులను పిలువరాలేదు, కానీ మారు మనసు పొందమని పాపులను మాత్రమే పిలువవచ్చితినెను. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు చక్కని పరిష్కారం యేసయ్య వద్దనే దొరుకుతుంది. ఆయనే గొప్ప శాంతి, సమాధానం. మనము కూడా సమస్య ఉన్నప్పుడే దేవుని దగ్గరకు వస్తాము. సమస్య తీరిపోతే మరలా దేవుని నుండి, ఆయన మార్గముల నుండి జారిపోతాము. కనుక దేవునిలో నిలకడ కలిగి జీవించాలి. ఆయనను ప్రతిదీ విడిచిపెట్టి ఆయన కొరకై ఆయనను వెంబడించాలి. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో ఆయన వారిని ఎన్నటికీ త్రోసివేయకుండా వారిని ఒక చక్కని మార్గంలో నడిపిస్తారు. ఆయనను వెంబడించుట మనకు ఒక చక్కని మార్గము. ఆ మార్గంలో నీవు నడిస్తే చక్కని గమ్యం చేరుకుంటావు. మనమందరం దేవునిని వెంబడించి స్థిరమైన జీవితాన్ని కలిగి ఉందుము గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని విడిచిపెట్టువారుగా కాకుండా వారి హృదయాలను పరిశీలించుకొని, లేవి అనే సుంకరి ఎలా అయితే సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాడో అట్టి రీతిగా నాయన మేము కూడా సమస్తమును ఒక పంటగా ఎంచి నాయన నీ కొరకే నీతిగా జీవించి న్యాయముగా ప్రవర్తించుకొని మా హృదయాలను సరిచేసుకొని నీ కొరకే జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది అనేక సమస్యలతో, అనేక ఇబ్బందులతో నాయన మరి జీవిస్తుండగా నాయన వారికి వారి జీవితాల్లో నెమ్మదిని దయచేయండి. సకల ఆశీర్వాదాలను, నీ నిండైన దీవెనలను ప్రతి ఒక్కరిపై కుమ్మరించి సమయానుకూలంగా వారి అవసరతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.